ఈ రోజు మనం మాట్లాడుకుందాం దునియాలోనే सबसे बड़ी खतरनाक కామెడీ షో के बारे में. ఇట్లా ఎవరు మాట్లాడతారు? ధ్రువ్ రాథీ. యాక్చువల్లీ ఈ పేరు ధ్రువ్ రాథీ అనడం కన్నా దేశ్ ద్రోహి అంటే బాగా సెట్ అవుద్ది. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో హిందూస్ గురించి రియాక్ట్ అయ్యిండు. హ్యుమానిటీ చూపించాల్సింది పోయి పోనీ హానెస్ట్ గా వీడియో చేయాల్సింది పోయి దాన్ని కూడా బీజేపీకి అంటగట్టి మోడీని గోదీ మీడియా అని ఇక్కడ కూడా బీజేపీ పార్టీని దొక్కాలని చూస్తుండు, మోడీని దొక్కాలని చూస్తుండు. నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు వాడిలాగా, నేను వాడు పార్టీల గురించి మాట్లాడుతున్నా చెప్పడానికి వచ్చిన నేను హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నా. ఏంటి హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నా. అది बांग्लादेश में हिंदुओं पर हमले हो रहे हैं. ఇంకా నయం వీడు హిందువులపైన అటాక్స్ జరగట్లేదు అని అనలేదు. కొంచెం షాక్ అయ్యా. उन्होंने कहा कि कम से कम 97 घरों और दुकानों पर अटैक हुए हैं और 10 मंदिरों को वैंडलाइज किया गया है. इसमें 100 से ज्यादा हिंदू जख्मी हुए हैं और कम से कम 2 आम हिंदू मारे गए. ఇదేమంటున్నంటే 97 హిందూ ఇళ్ల మీద 10 గుళ్ళ మీద అటాక్స్ అయినాయి, 100 మంది ఇంజూర్ అయిన్లు, 2 పోయినరు అని అంటుండు కదా. నేను వీడికి ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే 97 ఇళ్ల మీద అటాక్స్ జరిగినప్పుడు లాజికల్ గా 100 మంది కంటే ఎక్కువగానే ఇంజూర్ అయ్యి ఉంటారు. మొత్తం అర్థమైపోయింది. న్యూస్ ప్రకారం 18,000 యాంటీ హిందూ అటాక్స్ జరిగినాయి. నియర్లీ 1000 అమ్మాయిల బలాత్కారం జరిగింది. 200 గ్యాంగ్ అమ్మాయిల పైన బలాత్కారం జరిగింది. బట్ వీడు మాత్రం అదంతా చెప్పకుండా దీన్ని కూడా అసలు ఏమీ జరగలేదురా అన్న వేలో పోర్ట్రే చేస్తాడు. అరే నీకు ధ్రువ్ రాథీ కన్నా ఎక్కువ తెలుస్తుందా, వాడికన్నా ఎక్కువ చదువుకున్నావా అని మీరు అనొచ్చు. బ్రో వాడు పొలిటికల్ గా మాట్లాడతాడు, వాంది లెఫ్టిస్ట్ ఐడియాలజీ. ఆ లెఫ్టిస్ట్ నా కొడుకులకి 100% నాలెడ్జ్ ఉన్నా కానీ అది పనికిరాని నాలెడ్జ్. ఎందుకంటే అక్కడ హ్యుమానిటీ కనబడదు, ఈక్వాలిటీ కనబడదు, స్వార్థమే కనబడుతుంది, కుళ్ళు ద్వేషం కనబడుతుంది, తొక్కేయడం కనబడుతుంది. అదే రైటిస్ట్ పీపుల్లో ఒక 10% వాడికి నాలెడ్జ్ ఉన్నా అది రైట్ అనిపించుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఈక్వాలిటీ, హ్యుమానిటీ, హానెస్టీ ఉంటుంది. డబ్బుల కోసం పనిచేయడం ఉండదు, ఒక పార్టీ తరపున పనిచేయడం అనేది ఉండదు. అది ఇదొక్కటి మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. हिंदू, बौद्ध और ईसाई परिवारों को बचाओ, ये हमारे भाई हैं, कोई इन्हें नुकसान नहीं पहुंचाएगा. माइनॉरिटीज पर हमले नहीं रुके तो ये रिजाइन कर देंगे. किसी भी देश के लीडर से ऐसी ही उम्मीद होनी चाहिए कि वो सेक्युलरिज्म की राह अपनाए. సెక్యులరిజం కి రహా హీ అప్నా హే. ఎవడైనా సరే ఎర్రి పువ్వులాగా ఉండాలి తప్ప, అటాక్ చేసినా సరే జీ మూసుకొని ఉండాలి తప్ప వాడు తిరిగి అటాక్ చేయాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే వాడు సెక్యులర్ లాగే బతకాలి. ఇట్లా దింపుకుంటా చెప్తాడు. వీడు ఏమంటుండంటే ఇండైరెక్ట్ గా ఎవరు అటాక్ చేసిండ్రు అని చెప్పకుండా అటాక్ జరిగినా సరే అటాక్ని తీసుకున్న వాళ్ళు సెక్యులర్గా ఉండాలి, సెక్యులరిజంతో ఉండాలి, జీ మూసుకొని ఉండాలి, చెంపదెబ్బ వేసినా సరే మూసుకొని ఉండాలి. ఒక చెంపదెబ్బ కొడితే రెండో చెంపదెబ్బ చూపించాలి, 2 చెంపదెబ్బలు పడాలి, కానీ ఎక్కువ వాగొద్దు అని చెప్తున్నాడు. అదే వీడి నాలెడ్జ్. वरना अगर किसी देश का प्रधानमंत्री रिलीजियस पॉलिटिक्स करने लगे, नफरत फैलाए, तो उससे ज्यादा घटिया इंसान कोई हो नहीं सकता. ఇక్కడే మళ్ళీ బీజేపీని అంటుండు నవరత్ ఫెలాయిస్తుంది, ద్వేషాన్ని పెంచుతుంది, ద్వేషాన్ని ప్రమోట్ చేస్తుంది అని చెప్పి. అరే రే రే ఇలాంటి టైంలో కూడా పొలిటిక్స్ చేస్తావేంట్రా? అరే అట్లీస్ట్ ఏ టాపిక్ లో అయినా సీరియస్ గా ఉండరా, హ్యుమానిటీ చూపించరా. ఆడపిల్లలు రా, గుళ్ళు రా, బిలీవ్స్ రా, మనుషులు రా. వాళ్ళు ఎందుకు రా, వాళ్ళు కూడా ప్రాణాలు పోతుంటే హ్యుమానిటీ చూపించకుండా దాన్ని కూడా తీసుకొచ్చి బీజేపీకి అంటగట్టి మళ్ళీ గోదీ మీడియా అంటావు. వీడికి ఏది జరిగినా దాన్ని తీసుకొచ్చి మోడీ, గోదీ, బీజేపీ అంటాడు. ఎదవా ఏం చేశారు రా నీ కాళ్ళు ఎర్రినాయాల. हजारों हिंदुओं ने ढाका और चट्टोग्राम में मैसिव प्रोटेस्ट रैलीज निकाली, ये डिमांड करते हुए कि उनके घरों, दुकानों, मंदिरों की सुरक्षा की जाए. उनके साथ हजारों मुस्लिम प्रोटेस्टर्स भी सॉलिडारिटी एक्सप्रेस करते हुए दिखे. అంటే వీడు ఏం చెప్తుండంటే మీరు గమనిస్తే ప్రతిసారి హిందూస్ పైన అటాక్స్ అవుతున్నాయి, హిందూస్ పైన అటాక్స్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. కానీ ఒక్కసారైనా ఎవరు అటాక్ చేస్తుండ్రు అది చెప్పట్లా. మళ్ళీ ఏం చెప్పిండు? ముస్లిమ్స్ వాళ్ళని కాపాడుతున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పిండు. ఒకవైపు నుంచి ముస్లిమ్స్ అటాక్ చేస్తున్నారు కదా, అది చెప్పట్లా. ఆ అటాక్ని ముస్లిమ్స్ కొంతమంది ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ మంచోళ్ళు అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్ గా ఈ అటాక్ చేసేవాడు కూడా మంచోడే, వాడిని మీరు ఏమనకండి, సెక్యులరిజంతో వాడిని మీ ఇలాంట్లో కలుపుకోండి, ఒక 2 ప్రాణాలు పోతే పోనీ అని అన్నట్టు ఉంది వీడు చెప్పేది. అందుకే వీడు నాకు నచ్చాడు. అందుకే మళ్ళీ దాన్ని తీసుకెళ్లి గోదీ మీడియా అని పాపం ఎప్పుడు నరేంద్ర మోడీ గారి పిక్చర్ చాలా ఇష్టం వీడికి, అవి ఇప్పుడు అదే పట్టుకుంటాడు. इंडिया का गोदी इकोसिस्टम, एक से बढ़कर एक झूठी खबर फैलाई इन्होंने. ये देखिए, ये ट्वीट फेक था, ये खबर फेक थी. हिंदू क्रिकेटर के घर पर आग लगना फेक था. ये నిజమే, ఆ క్రికెటర్ ఇల్లు పైన కాలేదు, కానీ దినేష్ అని చెప్పి పాకిస్తాన్ లో ఒక క్రికెటర్ ఉంటాడు. సారీ అది డానిష్. ఆయన ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు, సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని, రైజ్ యువర్ వాయిస్ అబౌట్ బంగ్లాదేశ్ హిందూస్ అని. ఆ ట్వీట్ నిజం కాదా? మీరు అనుకోని దానికన్నా చాలా ఘోరంగా జరిగినాయి బ్రో. వీడు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేస్తాడు. వీడిని మాటలు నమ్మితే నువ్వు పెద్ద గొర్రె అయిపోతావు. రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రామిస్ చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా, వచ్చాడు, నిజంగానే వచ్చాడు. आग लगना फेक था, ये खबर भी फेक थी, ये वीडियो भी फेक था. ఫేక్ ही తీసుకొచ్చి మాట్లాడాడు. వీడికి నిజంగా హ్యుమానిటీ ఉంటే రియల్వి కూడా తీసుకొచ్చి వీడియో చేసేవాడు. బట్ చేశాడా?
లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి భయ్య, మీరు ఎందుకు వీడియో చేశాడు, ఎవరి కోసం వీడియో చేశాడు, అది ఎవరిని తప్పు చేయడానికి వీడియో చేశాడు, కొంచెం బుర్ర ఉంటే ఆలోచించి తెలుసుకోండి రా బాబు. నేషనల్ పొలిటిక్స్ రా రే. అక్కడ పంజాబ్ లో అమృత్ పాల్ సంథింగ్ వాడి నేమ్ ఉంటది, వాడు అఫీషియల్ గా గెలిచాడు రా. ఏమని? పంజాబ్ ని నేను ఇండియా నుంచి వేరు చేసేస్తా స్టేట్మెంట్ ఇచ్చి గెలిచాడు రా వాడు అక్కడ. అది నెక్స్ట్ మన ఇండియాలో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రా. ఇవన్నీ ఏది రియాలిటీలోకి రండి, రియల్ పీపుల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి, లేకపోతే మన దేశాన్ని మనమే కోల్పోవాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ లో జరిగింది ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. అప్పుడు తెలుసుకునే కన్నా ఇప్పుడే తెలుసుకుంటే బాగుంటుంది రా రే. सिंपल सी बात है दोस्तों, जो नफरती चिंटुओं के दिमाग में घुसती नहीं कि कम्युनल वायलेंस को रोकने का सोल्यूशन कम्युनल वायलेंस नहीं है, उसका सोल्यूशन है सेक्युलरिज्म. చూసినావా వీడు ఏమంటుండు? సెక్యులర్ ఉండాలి. ఎవరు ఉండాలి? కేవలం హిందూస్ మాత్రమే సెక్యులర్ ఉండాలి. ఎవడైనా వచ్చి నేను 2 దెబ్బలు వేసినా కానీ నువ్వు సెక్యులరిజంతో కలుపుకోవాలి. వాడు ఏ సిద్ధాంతంతో వర్క్ చేస్తుండు, ఏ సిద్ధాంతంతో వచ్చి గుళ్ళను గుల్లగొడుతుండో నీకు తెలిసినా కానీ నువ్వు జీ మూసుకొని ఉండాలి. రే 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 చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రామిస్ గా చెప్తున్నా వచ్చాడు. ఇప్పుడు అక్కడెక్కడో పలస్తీన్లో పీపుల్ కొట్టుకొని పోతుంటే వాళ్ళ కోసం ఎంతమంది ట్వీట్లు వేసిండ్రో తెలుసా? సంబంధం లేని ప్లేస్ గురించి రఫా రఫా ఆల్ ఐసాన్ రఫా అని వీళ్ళంతా రియాక్ట్ అయ్యారు. బట్ మనకు సంబంధం ఉన్న దాని గురించి మాత్రం సంబంధం ఉన్న వాళ్ళు కూడా అస్సలు రియాక్ట్ అవ్వట్లా. దాని వెనకాల ఎంతమంది సపోర్ట్ చేసిండ్రో తెలుసా? టీఎంసీ, డిఎన్కే, బిఎస్పీ, ఆర్జేడీ, సిపిఐ, మన రూలింగ్ పార్టీ ఎన్సిపి అండ్ కొన్ని హిందూకి సంబంధించినవి కూడా పలస్తీన్ ట్వీట్లు వేసింది, రియాక్ట్ అయింది. సెలబ్రిటీస్ సంగతి అయితే మీకు తెలుసు, అందరూ రియాక్ట్ అయ్యారు. మాక్సిమం వాళ్ళు రియాక్ట్ అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ రీచ్ కోసం చిల్లర ఏరుకోవడానికి వీళ్ళు రియాక్ట్ అయ్యారు. వీళ్ళ నుంచి పీపుల్ అందరికీ అది రీచ్ అయింది, వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. మంచికి డబ్బులు ఇవ్వరు, చెడుకే ఇస్తారు కదా. సో అది. బట్ బంగ్లాదేశ్ కోసం ఒక్కడైనా రియాక్ట్ అవుతుండా? ఒక జాగా కోసం కొట్టుకుంటున్నారు, అక్కడ రీజన్ అయినా ఉంది, దానికోసం అందరూ రియాక్ట్ అయినరు. బట్ ఇక్కడ రీజన్ కూడా లేదు కదరా, అమాయకంగా ప్రాణాలు బలైపోతున్నాయి కదరా, దానికోసం ఎవ్వడూ రియాక్ట్ కావట్లా. మీకు ఒక్క ముక్కలో చెప్తాను మావా, మీరు అర్థం చేసుకోండి. ప్రతిదీ రాజకీయ కుట్ర అన్నట్టు ప్రతిదాన్ని రాజకీయంతో చూస్తున్నారా. హిందూస్కి స్టాండ్ తీసుకుంటే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుందేమో అని ఎవరు స్టాండ్ తీసుకోవడం లేదురా. స్టాండ్ తీసుకోవడమే మానేశారా. అంటే కృష్ణుడు మనకి స్వేచ్ఛగా బతకండి అని ఫ్రీడమ్ ఇస్తే ఆ స్వేచ్ఛని బరితెగించి మానవత్వాన్ని మర్చిపోయాం రా. కరెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే నేను పేర్లు చెప్పను కానీ అన్ని మతస్థుల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. బట్ బ్రెయిన్ వాష్డ్ పీపుల్, హ్యూజ్ బ్రెయిన్ వాష్డ్ పీపుల్, ఫుల్లీ ఫ్రీడమ్ తో బతుకున్న బ్రెయిన్ వాష్ లేని పీపుల్ ని కిల్ చేస్తున్నారు, వేసేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. అంటే బంగ్లాదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని చూసుకుంటే దాంట్లో నేషనల్ పొలిటిక్స్ చాలా గట్టిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 10 years ప్లాన్ అక్కడ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇండియా అంటున్నారు. ఇంపాసిబుల్ వాళ్ళ ప్లాన్స్ వర్కౌట్ అవ్వడం ఇక్కడ. బట్ వాళ్ళు ఒక 20 years ప్లాన్ వేసినా అది 15 years కైనా सक्सेस అయ్యే ఛాన్స్ కూడా వాళ్ళకి ఉంటది. అంతేగా बांग्लादेश कई पैरामीटर्स में इंडिया को पीछे छोड़ चुका है या छोड़ने वाला है. बांग्लादेश एक बहुत बड़ा पॉजिटिव एग्जांपल सेट कर रहा है आज के दिन. సో వీడియో అయితే ఇది భయ్యా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మ్యాటర్ ఉంది అని అనిపిస్తే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లలో స్టేటస్లు పెట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.